బంగారు పాదాలు కొందనాలు. వాక్యమై ఉన్న దేవుడు మా అందరితో మాట్లాడుతామని నమ్ముచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనాన్ని. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్లుప్తంగా మనము చరిత్ర భాగంలోకి వెళ్దాం. ఈ పూట యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నడిపించడానికి అవకాశాన్ని బట్టి కొంతమంది భక్తులను ఎన్నుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము మొదలుకొని మరి దావీదు వరకు కూడా మీరు వంశావళిని గమనిస్తే మధ్య మధ్యలో కొంతమంది పెద్దవారిని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా మనకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వచ్చాడు. మీరు దావీదు దగ్గరికి వస్తే దావీదు దగ్గర నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఒకానొక సందర్భంలో దావీదు దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వచ్చి, రాజా నాకు ఒక చిన్న సమస్య వచ్చింది, నువ్వే తీర్చాలి అని అంటాడు ఆవిడ. అప్పుడు దావీదు అంటాడో, సరే నేను సమస్యలు తీర్చడానికే కదా ఉన్నాను, చెప్పు ఏంటో అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఈవిడ అంటదే, రాజా నాకు పెళ్ళి అయింది, నాకు 2 కుమారులు పుట్టారు, ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి గొడవ, కొట్టుకుని తిట్టుకుని అలాగే ఉన్నారు. చక్కగా యవ్వన ప్రాయంలోకి వచ్చేసారు. యవ్వన ప్రాయంలోకి వచ్చేసిన తర్వాత గొడవ బాగా ముదిరిపోయి అన్నా తమ్ములు కొట్టుకుని పెద్దోడు చిన్నోడిని చంపేశాడు ఒక గుత్తికి. చాలా బాధ. ఆ గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని కేకేసి నడి రోడ్లో పెట్టి, ఎరా నువ్వు నీ సొంత తమ్ముడినే చంపేశావు, రేపన్న రోజు మా గ్రామస్తులు ఎవరినో ఒకరిని చంపకుండా ఉంటావా అని చెప్పి వాణ్ణి కూడా రాళ్ళుతో కొట్టి చంపేద్దామని ప్లాన్ వేశారు. రాజా, ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే దిక్కేమీ లేదు, నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త కూడా చనిపోయాడు, ఇప్పుడు నా కుమారుడు ఒకడు చనిపోయాడు, ఇప్పుడు నాకు ఉన్నది లేక ఒకే ఒక కొడుకున్నాడో, ఇప్పుడు అది నాకు కావాలి, కానీ గ్రామస్తులందరూ కూడా వాణ్ణి రోజు దాటితే చంపేద్దాం రాళ్ళతో కొట్టని చాలా పగతో ఉన్నారు. రాజా, నువ్వే సహాయం చేయాలి రాజా అని చెప్పి దావీదు దగ్గరికి వచ్చి అడుగుతుందా. దావీదు అన్నాడో, అమ్మా ఇదిగో నువ్వేం భయపడకో, నేను గనక మాటిస్తే నీకు ఇంకా తిరిగిలేదు, ఎల్లు మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారో నాయకులందరినీ కూడా చెప్పి నా మాటగా చెప్పు, వాళ్ళ మీద కూడా వాళ్ళనే వద్దని చెప్పి అన్నాడు అని అన్నది. అప్పుడు ఆవిడ అంటుంది, లేదు రాజా, వాళ్ళు నీ మాట కూడా వినేటట్టు లేరు, చంపేస్తారంటే ఇదిగో మీ అబ్బాయి తల వెంట్రుక ఊడి కిందడ్డా కూడా నాదే బాధ్యత, ఎల్లో నేను దావీదు చెప్పాడని చెప్పి మహారాజు మాట చెప్తే దెబ్బకు తల్లి సంతోషించి ఆనందంతో బాగా ఉప్పొంగిపోయిన తర్వాత మళ్ళీ 1 నిమిషం ఆగి, రాజా నాకు చాలా మంచి తీర్పు చెప్పారు, నేను ఒక చిన్న మాట అడుగుతాను, ఒక చిన్న మాట అడుగుతాను, ఈ మాట వింటే నీకు కోపం వస్తుంది, నీకు నా మీద ఎక్కలేని కోపం వచ్చేసి నన్ను చంపేత అవసరం అయితే అయినా కూడా పర్లేదు, నేను నీకు ఈ మాట చెప్తాను అని అన్నది. అప్పుడు చెప్పమ్మా ఏంటంటే, రాజా నా కొడుకుల్లో ఒకడు చనిపోయి ఇంకొకడు బతుకుంటే వాడు వీడిని చంపినందుకు వాడిని నువ్వు క్షమించి మరణశిక్ష నుంచి తప్పించావే, మరి నీ కొడుకు సంగతి ఏంటి అని అడిగింది. దావీదు మహారాజు ఆలోచించాడు, ఏంటి తీర్పు తీర్చుకుంటాకు వచ్చిందా, నాకేమన్నా చెప్పడానికి వచ్చిందా, ఎవరు నువ్వు ఏంటి అని చెప్పి పెద్దగా దావీదు మహారాజు అడిగితే ఆవిడ అంటుంది, దావీదు మహారాజా నువ్వు నన్ను చంపేసినా పర్లేదు, నేను ఈ మాట నీకు చెప్పాలి, నా కొడుకు నేనెవరో తెలియదు, నీకు నా కొడుకు ఎవరో తెలియదు, అయినా కూడా నువ్వు నా కొడుకు మీద జాలిపడి నా కొడుకుని నువ్వు బతికిద్దాం అనుకున్నావే, అలాంటిది నీ కన్న కొడుకు తప్పు చేశాడని చెప్పి నువ్వు వెలేసావే, ఊరి నుంచి చంపేశాడని చెప్పి వెలేసావే, మరి ఆయన్ని మరి నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అడిగితే దావీదు మహారాజు గారికి అర్థమైపోయింది, ఇదంతా నటన అని అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చింది చూసారా ఆవిడ అంతా నటన,
దావీదు మహారాజు గారి దగ్గరికి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వచ్చింది. దేవునికి స్తోత్రం. చదవండి అదే 2వ సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దాననైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారం మనవి చేయవలన దానికి బోధించెను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి ప్లాను? యోవాబు ప్లాన్. ఇప్పుడు మీకు ఒక 5 పేర్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది దావీదు. ఎవరి పేరు? అందరూ చెప్పండి, ఏం పేరు? దావీదు. 2 యోవాబు. చెప్పండి అందరూ. యోవాబు. 3 అమ్నోను. 4 అబ్షాలోము. 5 తెకోవ స్త్రీ. మళ్ళీ చెప్దాం. దావీదు, అబ్షాలోము, అమ్నోను, యోవాబు, తెకోవ స్త్రీ. ఓకే, ఈ 5గురిలో మీరు ఏ జాబితా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు విషయం ఏంటి అని మీరు బాగా ఆలోచిస్తే, దావీదు మహారాజు రాజు అయిన తర్వాత దేవుడు ఆయనకి చక్కగా కొంతమంది భార్యను అనుగ్రహించాడు. వారికి చాలా మంది పిల్లలు ఉన్నారు. వారిని అందరినీ కూడా చక్కగా పెంచుకుంటూ వస్తున్నాడు. దాంట్లో అబ్షాలోము అనే ఒక ఆయన ఉన్నాడు. అబ్షాలోము యొక్క చెల్లి చాలా అందగత్తె, తామారు. ఆవిడ చాలా అందగత్తె ఉంటే దావీదు యొక్క భార్యల్లో వేరే ఒక భార్య యొక్క కుమారుడి పేరు అమ్నోను. ఈయన ఏం చేశాడు? వరసకి చెల్లి అవుతుంది ఆ అమ్మాయి. ఏం చేశాడో తెలుసా? చూసి చాలా అందంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయి ఏంటి సంగతి అని చెప్పి కామవాంఛతో చూసి పాడు చేద్దామని ఆలోచించాడు. ఆ అమ్మాయికి తన్ను పెట్టింది. అన్నా, మన తల్లులు వేరవచ్చు కానీ మన ఇద్దరు తండ్రి ఒకడే, మనం ఇద్దరం అన్నా చెల్లెలు మమతాం, వద్దు అని చేతులిట్టు మొక్కితే ఒప్పుకోలేదు. పాడు చేసి ఇబ్బంది పెడితే ఆ తామారు యొక్క సహోదరుడు ఎవరో అబ్షాలోముకు చెప్పింది. అబ్షాలోముకు చెప్తే అబ్షాలోము బాగా ఏడ్చాడు. నా సొంత తమ్ముడు, నా సొంత అన్న ఎలా చేశాడేంటి, నా సొంత చెల్లితో ఎలా చేశాడేంటి, దావీదుకు చెప్తే ఇంకోలాగా ఉంటుందని చెప్పి ఆలోచించి దావీదుకు చెప్పకుండా అదే రోజు సాయంత్రం, ఆ తర్వాత రోజు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. రాజకుమారులందరూ రండి, మీకు ఒక చిన్న పార్టీ ఉందని చెప్పి అందరినీ పిలిచాడు. అందరూ కూడా పార్టీకి వెళ్ళారు. పార్టీకి వెళ్ళిన తర్వాత అందరికీ భోజనాలు అవి వడ్డిస్తున్నాడు, ద్రాక్షరసం ఇచ్చాడు. అందరికి కూడా అయిపోయిన తర్వాత చివరిలో సాగనంపుతారు కదా, అందరినీ వందనాలు నమస్తే అందరినీ సాగనంపేసి వీళ్ళ చెల్లిని పాటు చేశాడు. చూసారు అమ్నోను, ఆడు వెళ్తున్నప్పుడు ఆగ్రా తమ్ముడు అని చెప్పి ఆపారు, చేపట్టుకున్నాడు, చంపేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ మాట ఆ నోట ఈ నోట పడి దావీదు దగ్గరికి వచ్చింది. నువ్వు నరహత్య చేసావు, నువ్వు ఈ ఊరి నుంచి ఏమైపోతావు, బయటికి గెంటేశాడు అందరి సమక్షంలో. కానీ లోపల అబ్షాలోము అంటే ఎంత ఇష్టమో. అబ్షాలోము సేమ్ డిటు దావీదు హెయిర్ స్టైలు, దావీదు పోలికలు. కొంతమంది తండ్రిని కొడుకుని చూస్తే ఎలా ఉంటారో సేమ్ తండ్రిలాగా ఉన్నారా. తండ్రి లాంటి జుట్ట, తండ్రి లాంటి కళ్ళు, సేమ్ తండ్రే అని అంటారు చూసారా. సేమ్ అలాగా దావీదు నోట్లో నుంచి ఊడిపడ్డట్టు ఉంటాడు అన్నమాట అబ్షాలో. అంత ఇష్టం, అంత ప్రేమ. కానీ రాజు కదా, తప్పు చేశాడు కాబట్టి ఏం చేయాలి, బయటికి గెంటేశాడు. కానీ లోపలేమో బాధ ఉంది. దావీదికి ఒక అక్క ఉంది. ఆ అక్కకి 3 కొడుకులు. ఎంతమంది? 3 కొడుకుల్ని పెంచి, ఒరే మా దావీదికి, మా తమ్ముడికి, మా అన్నయ్యకి కొంచెము ప్రాణహాని ఉంది, మీ 3 కూడా మా అన్నయ్యని కంటికి రెప్పలా కాచి కాపాడనరా చెప్పి అన్నది. అప్పుడు వీళ్ళ 3 కూడా మిలిటరీ వాళ్ళు అయిపోయారు. ఎవరైపోయారు? ఆ మిలిటరీ వాళ్ళు అయిన 3లో ఒకడు యోవాబు. అప్పుడు ఈయన కాచి కాపాడుతున్నాడు, చూస్తున్నారు. దావీదు ఏడుతున్నాడు పక్కన, రోజు పైకి అందరి ముందు డమ్మంగా తిరిగేస్తున్నాడు. కానీ లోపలికి వెళ్ళాము గదిలో, అయ్యో నా కొడుకుని పంపేశాను, అయ్యో నాకు ఏడుతున్నాడు రోజు. చాలా బాధ. యోవాబు గమనించాడు. చూసి తెకోవా అనే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం నుంచి ఒక స్త్రీని రప్పించి, ఇదిగో నేను ప్లాన్ చెప్తున్నాను చూడు, ఈ ప్లాన్ ప్రకారం దావీదు దగ్గరికి వెళ్ళు, ఇలా చెప్పు అలా చెప్పు అడుగుతాడు.
చివరికి ఈ మాట చెప్పని చెప్పి పంపించాడు యోవాబు. దేవునికి స్తోత్రం. వచ్చింది దావీదు దగ్గర ఇందాక చెప్పినట్టు అంతా చెప్పింది, అడిగాడు, చాలా బాధపడ్డాడు, గుండెలు బాదుకున్నాడు, అయ్యో 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 అని బాధపడి చివరికి ఏం చేశాడో తెలుసా? 33వ వచనం చదవండి, మనం ఇందాక చదివిన. అంతటా యోవాబు రాజైన దావీదు దగ్గరకు వచ్చి ఆ సమాచారం అంతా తెలుపగా రాజు అబ్షాలోమును ఎక్కడో ఊరు బయట ఎక్కడో వెలేసిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో అబ్షాలోమా అని చెప్పి దాన్ని వచ్చే పిలువనంపించి అతడు రాజు నొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు ఏం చేశాడు తెలుసా? అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. శుభంగా పడిందా లేదా? ఆ స్త్రీ కష్టపడ్డదానికి ప్రతిఫలం వచ్చిందా లేదా? యోవాబు కష్టపడ్డదానికి ప్రతిఫలం వచ్చిందా లేదా? దేవునికి స్తోత్రం. 5 పేర్లు గుర్తుపెట్టుకోమన్నాను. మొదటి పేరు ఏం పేరు? రెండో పేరు ఏం పేరు? రెండో పేరు ఏం పేరు? యోవాబు. మూడో పేరు ఏం పేరు? అబ్షాలోము, అమ్నోను, తెకోవ. ఇప్పుడు మీరు ఏ బ్యాచ్? దీంట్లో మీరు మహారాజైన దావీదా తీర్పులు తీర్చేవారా, లేకపోతే యోవాబు లాగా సమాధాన పరిచేవారా, లేకపోతే అబ్షాలోము లాగా ఎవరిని పడితే వాళ్ళని కోపాలు వచ్చినప్పుడు చంపేసేవాళ్ళ, అమ్నోను లాగా లోకానికి వ్యతిరేకమైన పాపాలు చేసేవారా, తెకోవ స్త్రీలాగా ఎవరైనా ఒకరు పని అప్పు చెప్తే ఆ పని 100కు 100% అవతల రాజైనా సీఎం అయినా పిఎం అయినా పెద్ద పోటీగాడైనా చంపేస్తాడని తెలిసినా కూడా వెళ్ళి నిలబడి సాధించేవారా? ఎవరు మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పూట మీరు వాళ్ళలో ఎవరు జాబితావో గమనించాలి, ఎవరో మీరో తెలియాలి. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలందరూ ఎక్కువ ఉన్నారు కదా, మీరందరూ తెకోవలో ఉన్న స్త్రీలుగా మారిపోదురుగాక. ఆమేన్, ఆమేన్. దావీదు మహారాజులు అవడం కష్టం. యోవాబుల మిలిటరీలోకి వెళ్ళి దేవుని సేవ చేయడం ఇంకా కష్టం. అబ్షాలోము లాగా మీరు ఎవరిని చంపేవాళ్ళు కాదు, అమ్నోను లాగా పాపాలు చేసేవాళ్ళు కూడా కాదు. ఇంకా మీకు మిగిలింది ఏంటి? అవుతారు కదా ఖచ్చితంగా. అందరూ తెకోవలో ఉన్న స్త్రీ వలె మనమందరం మారిపోదుము గాక. మారతారా? మారరా? ఈ పక్కన కోసా షేకండి. తెకోవ స్త్రీలాగా నీవు మారుదువు గాక. తెకోవ స్త్రీలాగా నీవు మారుదువు గాక. తెకోవ స్త్రీ వలె నీవు మారుదువు గాక. యోవాబు మాట వినుదువు గాక. దావీదుని అబ్షాలోముని కలుపుదువు గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి అందరూ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సమాధానపరచాలంట. ఏం చేయాలమ్మా? మీ ద్వారా ఒక కుటుంబానికి కానీ, ఒక గ్రామానికి కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ, మీ కుటుంబంలో ఉన్న పిల్లలకు కానీ, తల్లిదండ్రులు ఎవరికైనా కానీ మీ ద్వారా వాళ్ళకి సమాధానం ఉండాలి. ఏముండాలమ్మా? మరి మీ ద్వారా సమాధానం ఉందో, అసమాధానం ఉందో, మనశ్శాంతి ఉందో, అసలు మనశ్శాంతి లేదో, మీ ద్వారా టెన్షన్ వస్తుందో, బీపీ వస్తుందో, లేకపోతే మీ ద్వారా అసలు ఏమొస్తుంది, మీ కుటుంబానికి సమాధానం వస్తుందా? సమాధాన పరిచేవారు ధన్యులని చెప్పాడు కదా దేవుడు. మరి ఇప్పుడు మీరు సమాధాన పరిచేవారుగా ఉన్నారా? ధన్యులు అనబడుచుకుంటున్నారా? మీరు ఎంతమంది సమాధాన పరుస్తున్నారు మీ కుటుంబాన్ని? కుటుంబంలో ఎవరైనా అప్పుల్లో బాధపడుతున్నప్పుడు, అమ్మా ఎందుకమ్మా అప్పుల్లో బాధపడతావు, ఏమన్నాను కదమ్మా ఏదో తీరుతానమ్మా అని సమాధానం పడుతున్నావా? ఇంకో 50,000 ఎక్స్ట్రా అప్పు చేస్తున్నావా? గమనించాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా మనం ఒక చిన్న గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవని ఏదో విధంగా అమ్మ గొడవ పడకాలతో పాలతో మనకి ఎందుకని అంటున్నామా, లేకపోతే ఇంకొన్నాడు అప్పుడు కొట్టే అని చెప్పి అంటున్నామా? ఎలాగా మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి. ఈరోజు వనంపల్లి గ్రామాలైనా చుట్టుపక్కల గ్రామాలైనా సంథింగ్ భోజనాల హడావిడని ఏదో మొత్తం మీద విన్నాను.
మొత్తం చాలా కుర్చీలు ఖాళీ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఏంటో మరి వీళ్ళు ఎంత దేవుని మందిరంలో ఎదిగినా ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక్కోసారి మోషేకి వచ్చినట్టు కోపం పాస్టర్లకు వస్తూ ఉంటుంది. పొరపాటు ఏమైనా తిట్టారనుకో, ఆయన వాగ్దాన దేశంకి వెళ్ళలేదు కాబట్టి మేము కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది, అందుకని మేము తిట్టలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమాధాన పరిచే వారిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? సమాధాన పరిచే వారిగా మీరు లేకపోతే మీరు ధన్యులు కాదు. మీకు అసలు ధన్యతే లేదు. దేవుడిచ్చిన ధన్యులు అసలు మీరే కాదు. మీరు మీ ముఖం చూస్తేనే సమాధానం కింద ఉండాలి. మీరు వెళ్తే వాళ్ళతో కూర్చుంటే ఈవిడ వచ్చిందమ్మా, ఏదో విధంగా సమాధానం పరుతుందమ్మా అని అనిపించాలి వాళ్ళకి. మీ కుటుంబంలో వారికైనా, ఇరుగు పొరుగు వారికి, ఎవరికైనా కానీ మీకు ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా ఈవిడ వచ్చిందని గొడవెట్టేద్దరా, ఈడు ఉన్నాడంటే మాకు సమాధానం ఉండదు, ఇంట్లో ఈడు ఉందంటే అసలు సమాధానమే ఉండదు, ఈవిడ ఉన్నదంటే అసలు సమాధానం ఉండదు, ఈయన ఉన్నాడంటే అసలు సమాధానం ఉండదు అని మీకు అనిపిస్తుంది అనుకో, మీరు ధన్యులు కాదు. మీ కుటుంబంలో ఒకరు లేరనుకో, అయ్యి బాబు ఎంత ప్రశాంతంగా ఉందిరా అని అనిపించింది అనుకో, ఆడి వల్ల మీకు సమాధానం ఉన్నట్ట. మీకు ఆడి కుటుంబంలో లేనప్పుడు గందరగోళంగా ఉండి గొడవలు కొట్లాటలకి జరుగుతూ ఉండి ఆడుంటే బాగున్నాను, సమాధానంగా ఉందాం మనము అని అనిపిస్తే ఆడేంటాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించాలి. ఇప్పుడు మీరందరూ కూడా ఎలా ఉండాలి? సమాధాన పరిచే వారిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మీరు భార్య స్థానంలో ఉన్న, భర్త స్థానంలో ఉన్న, కుమారుడు, కుమార్తె, అల్లుడు, ఆ కోడలు, మనవరాలు, మనవడు, పిల్లలు, ఎలాగైనా కానీ మీరు ఏ స్థానంలో ఉన్నా మీరు ఫస్ట్ మీ కుటుంబానికి సమాధానం ఉండదు. ఎలా ఉండాలి? మీరు బయట మీ గ్రామాలని, మీ రాష్ట్రాలని, దేశాలని తర్వాత సమాధానం పరుచుకుంటారు, కానీ ఫస్ట్ ఏం చెయ్యాలి? ఫస్ట్ మీ కుటుంబంలో మీరున్నందుకు సమాధానం ఉండాలి. అవునా కాదా? ఉంటుందా? మీరు ఉండటం వల్ల సమాధానం ఉండదా? దేవునికి స్తోత్రం. మీ ఇంట్లో వాళ్ళని అడగండి, ఇంటికి వెళ్ళాక, అమ్మా నేను ఉండటం వల్ల మీకు సమాధానమేనా, నేను లేకపోతే సమాధానం అని అడగండి. దేవునికి స్తోత్రం. మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పడం అవసరం లేదు, కానీ తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది వరకు నేనుంటే సమాధానం ఉండేది కాదు మా ఇంట్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రస్తుతానికి ఇప్పుడు సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా సమాధానం ఇంకా స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు కూడా ఎలా ఉండాలి తెలుసా? సమాధాన పరిచే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉంటారని నేను నమ్ముతున్నాను. 2 చేతులు జోడించి చెప్తున్నాను. మీ వల్ల మీ కుటుంబాలన్నీ సమాధానపరచబడాలి. మీ కుటుంబం సమాధానపరచబడితే మీ పక్క వారి కుటుంబాలు కూడా ఎలా ఉంటుంది తెలుసా? మీ గ్రామం, మీ యొక్క ప్రతి ఒక్క పరిధి అంతా కూడా ఫస్ట్ పాయింట్, మన యొక్క కుటుంబంలో మనము సమాధానంగా ఉండగలిగితేనండి చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం, చాలా మంచిగా ఉంటుంది. ఎవరిని మనమే సమాధాన పరిచే వారికి ఉంటే అసలు గొడవ పెట్టుకోం. ఇప్పుడు అత్తగారు ఏ గొడవ వచ్చినా ఆవిడ సమాధాన పరుతుంది అనుకో, గొడవ ఉంటుందా? కోళ్ళలో ఏ గొడవ వచ్చినా సమాధాన పరిచయలాగా ఉన్నారనుకో, గొడవ ఉంటుందా? తల్లిదండ్రులు ఏదైనా గొడవ వస్తే సమాధాన పరిచే వారికి ఉంటే గొడవ ఉంటుందా? పిల్లలు ఏమన్నా గొడవ వచ్చినప్పుడు సమాధాన పరిచే గొడవ ఏమి? మీరు సమాధాన పరిచే వారిగా మీరు మారగలిగితే ఈ గొడవలన్నిటికీ కూడా చాలా దూరంగా ఉన్నట్టే మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూశారు కదా ఇప్పుడు యోవాబు ఎంత ఆలోచించాడు. తండ్రి ఆ యొక్క కుమారుని బట్టి ఎంత బాధపడిపోతున్నాడో, గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, నా కొడుకుని పంపేశాను ఏడుస్తున్నాడు. ఆ బాధ గమనించి ఎలా చేద్దాం చెప్పి ఎవరినో వేరే ఒక స్త్రీని తీసుకొచ్చి మరి నాటకం ఆడించి వారిని మళ్ళీ కలిపాడు. ఎంత ప్లాను! ఒక ఇద్దరిని సమాధానపరచాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? ఏదో చెప్పేస్తున్నారు పాస్టర్ గారు, మీరు సమాధానపరచండి మా ఇంట్లోకి వచ్చి మా కుటుంబాలను అంటారు అప్పుడు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానపరచడం చాలా కష్టం. మనం సమాధానంగా ఉండడం కూడా చాలా కష్టం. చాలా కష్టమండి బాబా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సమాధాన పరిచేవారు కొంతమంది ఉంటారు, పేరు ప్రఖ్యాతిగాంచిన వారు కొంతమంది ఉంటారు. ఎవరో చెప్పండి. కేఏ పాల్. సెటిల్మెంట్లు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? లాయర్లండి. సెటిల్మెంట్లు చేస్తారు. గొడవలు వచ్చినప్పుడు గొడవ తీరతలేదు అనుకో, ఎవరి దగ్గర పెద్దోడి దగ్గర తీసుకెళ్తారు. ఆడు ఏం చేస్తారో గొడవ పెడతాడు. ఆడికి వీడికి ఏదో చెప్తాడు. చెప్పి ఇంక సర్లే వీళ్ళిద్దరికి ఇష్టం ఉండదు, అయినా ఆడు చెప్తాడు కాబట్టి ఏం చేస్తారో. ఇప్పుడు హేమశ్రీ బ్యూటీకి గొడవ అయిందండి. వీళ్ళిద్దరికి గొడవ నా దగ్గర సెటిల్మెంట్ తీసుకొచ్చారు. హేమశ్రీకి బ్యూటీకి పడతారు. ఇల్లరా బ్యూటీ ఇల్లరా, ఇక్కడ కూర్చో. ఇల్లరా హేమశ్రీ, ఇల్లరా ఇక్కడ కూర్చో. ఇలా కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో చెప్తా, దీంట్లో కూర్చో, నువ్వు దీంట్లో కూర్చో. ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ అయిందండి. బ్యూటీ పెన్సిల్ హేమశ్రీ ఇంటికి అట్టుకుపోయింది మర్చిపోయి. అదే రోజు హేమశ్రీ పెన్ను బ్యూటీ పట్టుకెళ్ళిపోయాను. వీళ్ళిద్దరు తర్వాత రోజు స్కూల్లో సెటిల్మెంట్. నేను హెచ్ఎం గారిని. ఎవరిని? హెచ్ఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్. స్తోత్రం. ఇప్పుడు హెడ్ మాస్టర్ దగ్గరికి సెటిల్మెంట్కి వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు బ్యూటీ పెన్సిల్ ఎవరి దగ్గర ఉంది? హేమశ్రీ పెన్ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఇద్దరు నా దగ్గర సెటిల్మెంట్కి వచ్చారు. నేను కూర్చున్నాను. అమ్మా ఏంటి మీరిద్దరు గొడవ అంటేని, ఈ అమ్మాయికి పెన్సిల్ కావాలి, ఈ అమ్మాయికి పెన్ కావాలి, కానీ వీళ్ళిద్దరికి వీళ్ళ దొబ్బేసినవి కూడా కావాలి. ఏం కావాలి? తినకేమో ఆవిడ పెన్న కావాలి, తినకేమో వీళ్ళకి. కాకపోతే వీళ్ళిద్దరికి మళ్ళీ ఏం కావాలి? సమాధానం కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నా దగ్గరికి వచ్చి నేను అన్నానమ్మా, నీ పెన్సిల్ కదా, తన దగ్గర నేను ఇప్పించేస్తాను. నీది పెన్న కదా, తన దగ్గర ఇప్పించేస్తాను, జాగ్రత్తగా ఉండండి అని అంటాను. పేరుకి నా ముందు ఏం చేస్తారో, ఈ అమ్మాయి పెన్ ఈ అమ్మాయికి ఇచ్చేస్తుంది, ఈ అమ్మాయి పెన్సిల్ ఈ అమ్మాయికి ఇచ్చేస్తుంది, కానీ లోపల అస్సలు ఇష్టం ఉండదు, చెయ్యి బుద్ధి అవ్వదు. కానీ ఎందుకు ఒప్పుకున్నారో, నా వల్ల వాళ్ళు ఇష్టం లేకపోయినా ఏదో విధంగా కష్టంగా అయినా కూడా ఏం చేశారు వాళ్ళు మొత్తం మీద. ఇప్పుడు ఇద్దరు ఏమైపోయారు? ఇష్టం లేకపోయినా కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోండి, మీరు కూర్చొని చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి సమాధాన పరిచే వారిని బట్టి కూడా కొంతమంది సమాధాన పడతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అనవసరంగా సమాధాన పడ్డానురా అని అనుకున్నా కొన్ని రోజులకి అమ్మయ్య మంచిదైంది అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఒక విషయంలో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి విషయంలో అలాగే చేశాను. చేస్తే ఆ అమ్మాయి ఫస్ట్ నన్ను తెగ తిట్టేసుకుంది. ఒక నెల 2 నెలల్లో తెగ తిట్టేసుకుంది. విడగొట్టేశాను, అది చేశాను, ఇది చేశాను, తెగ తిట్టేసుకుంది. పోన్లే అన్న. 1 సంవత్సరం తర్వాత మంచి పని చేసామన్నది. దేవునికి స్తోత్రం. అంటే ఫస్ట్ మీరు సమాధాన పరిచేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నా కొట్టినా కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని వారాలకి, కొన్ని నెలలకి లేదా కొన్ని సంవత్సరాలకి మీరు అలా గొప్పలు అవుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సమాధాన పరిచే వాళ్ళు ఎవరో మీరు కొంతమంది సమాధాన పరుస్తున్నామని చెప్పి పెంటెట్టేస్తారు. ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు సమాధాన పరిచే వారికి ఉంటే మంచిదే. సమాధాన పరిచే వారిగా లేకుండా ఒకవేళ సమాధాన పరుస్తున్నాము అని మీరు అనుకుని వాళ్ళ జీవితాలను ఏమైనా నాశనం చేశారనుకో, అప్పుడు మీరు ధన్యులు కాదు, చాలా దౌర్భాగ్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కష్టం కదా సమాధాన పరచడం. మరి ఎందుకు తెగ మేము సమాధాన పరిచేస్తాం, ఎక్కువ స్త్రీలు అయిపోతామంటున్నారు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మీరందరూ సమాధాన పరుచువారుగా మారుదురుగాక. మీ కుటుంబాలలో మీకు మీ కుటుంబస్తులకు ఉన్న అన్ని సంబంధాలన్నీ కూడా సమాధానముగా మారిపోదునుగాక. ఆమేన్. ఆమేన్. మారతారా? ఖచ్చితంగా మారతారా? 100% మారతారా? సమాధానం పడతారా? చిన్నపిల్లలకు కూడా సమాధానం ఉండదండి. ఒక్కోసారి చిన్నపిల్లలకు కూడా, అంగన్వాడీ వాళ్ళకి కూడా సమాధానం ఉండదు, బోర్డు స్కూల్ వాళ్ళకి ఉండదు, హై స్కూల్ వాళ్ళకి అస్సలు ఉండదు, కాలేజ్ వాళ్ళకి అస్సలు ఉండదు. గ్యాంగ్లు అయిపోతారు. ఆ గ్యాంగ్కి ఈ గ్యాంగ్కి పడదు. సమాధానం పరుద్దామని వెళ్ళారనుకో సారో ఆయనకి యాంటీ అయిపోతారు వీళ్ళందరూ. చాలా అసలు సమాధానమే కొరువైపోయింది భూమి మీద. ఈ భూమి మీద ప్రతి ఒక్క పల్లెటూరు ఎక్కడైనా కూడా సమాధానం కొరువైపోయారు. మనశ్శాంతి లేదు, గందరగోళాలు, ఇబ్బందులు, తలకాయ నొప్పులు, గొడవలు, చాలా కష్టాలు అయిపోయింది. మీరు గమనించాలి.
ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు కొండ మీద కూర్చున్నప్పుడు ధన్యతల గురించి వివరిస్తూ ఈ మాట చెప్పాడు. ఏ మాట? అమ్మా, సమాధాన పరచు వారందరూ వారు దేవుని ధన్యులు వరకు పాయింట్ అయితే ఇప్పుడు ఏమన్నానే దేవుని కుమారులంట. అబ్బా, దేవునికి స్తోత్రం. మామూలుగా అడుగుతున్నాను, ఇప్పటిదాకా మీరు ఎవరినన్నా సమాధాన పరిచారమ్మా? ఎవరినన్నా పరిస్తే అలా స్లోగా మీ చెయ్యొద్దండి. ఎవరిని సమాధాన పరచలేదా? హేమస్ని సమాధాన పరిచావా? దేవునికి స్తోత్రం. రమ్యక్క ఇద్దరు సమాధాన పరిచారంటండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఈసారి అడిగినప్పుడు అందరూ చేతులు ఎత్తుదురు గాక. అలా నీకు కావాలని పక్కన వాళ్ళు ఇద్దరు కొట్టేసుకున్నారనుకోండి, ఇళ్ళాళ్ళు ఇద్దరు జుంపులు పెట్టుకుని కూర్చోబెట్టి ఏ సమాధానం పడండి అని అనద్దు. అర్థమవుతుందా? వారికి మీ అవకాశం ఉంటే, మీ అవసరం ఉంటే కేకేస్తారు ఎదురు. కానీ వాళ్ళు ఎవరో కొట్టేసుకున్నారనుకోండి, మీరు వెళ్ళాలి ఇద్దరు ఈ జుట్టు ఒకటి, ఈ చేత్తో జుట్టు ఈ చేత్తో జుట్టు అట్టుకుని లాక్కొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టుకుని ముక్కులో ముక్కెట్టే సమాధాన పడు అనద్దు. వాళ్ళు తిప్పలాలు పడతారో. ఒకవేళ మీ అవకాశాన్ని బట్టి మీకు అవకాశం వస్తే మీరేం చేయాలి ఖచ్చితంగా. కానీ మీ ఇంట్లో మాత్రం మీకు అవకాశం లేకపోయినా దూరేయాలి. ఇంట్లో అత్త కోళ్ళు కొట్టేసుకున్నారనుకో, మామ ఏం చేయాలి? ఇద్దరిని కొడేయాలి. నా లెక్క అయితే ఏం చేయాలి? ఇద్దరిని కొడేయాలి. దేవునికి స్తోత్రం. ఇద్దరిని కొడేసి మూసుకున్నాడే అని అనాలి. దేవునికి మహిమ కలుగునుగా. దూరి ఒక్కోసారి నోటి మాట తినరో అడిపోలు దెబ్బ. దేవునికి స్తోత్రం. ఈ మాట గేదెని ఏదో అంటారండి, మనిషికో మాట. దేవునికి స్తోత్రం. మీరు మనిషి అయితే మాటినేస్తారు, సైలెంట్ అయిపోతారు. మనిషి కాకపోతే మీకు ఖచ్చితంగా ఏమాడుతుంది? దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. సమాధాన పరచాలి. ఏదేమైనప్పటికీ ఒక్కొక్కసారి తండ్రికి కొడుక్కి పడదు, కొట్టేసుకుంటారు. అప్పుడు ఏం చేయాలి? భార్య ఇనవాలో ఏం చేయాలి? ఇద్దరిని కొడేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ మాట్లాడాలి. ఏం చేయాలమ్మా? తర్వాత మాట్లాడలేదు అనుకో, తర్వాత ఏం చేయాలి? దెబ్బడిపోవాలి. దేవునికి వాళ్ళిద్దరు కలిపి ఈవిని గుమ్మేరం కదా తలకాయ నొప్పి. దేవునికి మహిమ కలిగును కాదు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళిద్దరి కన్నా ఎలా ఉండాలి? ఇవిడి స్ట్రాంగ్ గా ఉండాలనుకో, ఫుల్గా తినాలి, మంచి తెలివితేటలు ఉండాలి, కండ్లు తిరిగి ఉండాలి. ఏమీ లేకుండా అనుకో, ఆలు ఉఫ్ అంటే పడిపోద్ది ఆవిడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒక తిప్పలు పడి ఏం చేయాలి? మీరు కుటుంబాన్ని మీరు పరుస్తారా? సమాధాన పరుస్తారా? పరచరా? మీ కుటుంబాన్ని సమాధాన పరుచుకోరా? ఖచ్చితంగా పరుస్తారండి. నేను మొదట్లో నేను బైబిల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. భార్యాభర్తల రూల్స్ అయినా లేకపోతే నేను పెట్టుకున్న కొన్ని రూల్స్ అయినా ఉంటాయి. వాటిల్లో ఈ భార్య విషయంలో నేను కావాలని ఒక్కొక్కసారి మా అమ్మకి మా ఆవిడికి గొడవలు ఎట్టేసేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా బాగానే ఉండేవారు. నేనేం చేసేవాడిని? రెచ్చగొట్టాను. ఇలా కొట్టుకున్న అరగంటకి వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. అలా కొన్ని జరిగినాయి అనుకోండి, సిల్లి అన్ని పెద్ద ఏం కాదులేండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము గమనించాలి, మనము సమాధాన పరిచే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎవరైనా మీ కుటుంబంలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. బయట వాళ్ళ విషయం నేను చెప్పట్లేదు. బయట వాళ్ళు అది మీ ఇష్టం, మీ అవసరం ఉంటే వెళ్ళొచ్చు, కానీ బయట వాళ్ళ విషయం అసలు వెళ్ళకూడదు. మీ కుటుంబంలో మాత్రం ఎవ్వరు సమాధాన పడకుండా, శాంతి లేకుండా, ఈ టెన్షన్ పడిపోతా బాధపడతా ఏడుతున్నారు, మీరు కూర్చోండి, సమాధాన పరచడం అంటే ఒకరిని అటు ఇటు ఉన్న వాళ్ళు కలపడమే కాదు, ఒకరు బాధతో ఉంటే కూర్చుని వాళ్ళని ధైర్యం చెప్పాలి. భార్య భర్తకు ధైర్యం చెప్పాలి. భర్త ఎవరికి ధైర్యం చెప్పాలి? భార్యకి. కూర్చోవాలి, పక్కన కూర్చోవాలి. అమ్మా ఇంటికి బాధపడతాను, ధైర్యంగా ఉండు, శుభ్రంగా తిను, చక్కగా ఉండు, చక్కగా చెయ్యి, చక్కగా ఉండు అని చెప్పి భార్యను ధైర్యపరచాలి. భార్య భర్తను ధైర్యం. ఇద్దరు కూడా కొడుకు దగ్గర కూతురు దగ్గర ఎవరుంటే వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని ధైర్యపరచాలి. ఏ రోజుకు ఒక గంట సేపు కూర్చుని వాళ్ళని ధైర్యపరిచినా వాళ్ళకి సమాధానంగా ఉంటుంది. బయట ఎక్కడ తిరిగినా అమ్మయ్య, ఇంటికి వెళ్తే మా అమ్మ నాతో మాట్లాడుతుంది, మా నాన్న నాతో మాట్లాడుతాడు, మా మామయ్య, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు ఎవరో ఒకరు నాతో కూర్చుని మాట్లాడతారు, సమాధానంగా ఉంటుంది అని వాళ్ళకి రావాలి ఆ భావన. మీకు ఆ భావన రావట్లేదు అనుకోండి, మీకు ఎవరో సమాధానం పరచట్లేదు అనుకోండి, ఇంకొకటే దిక్కు ఎవరో చెప్పండి? దేవుడే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంకా కుటుంబ బంధాలన్నీ నీకు భర్త నుంచి చూసినా సమాధానం రావట్లేదు, కొడుకు నుంచి చూసినా, ఎటు చూసినా సమాధానం రావట్లేదు అనుకో, దేవుడు ఎందుకో నీకు నీ కుటుంబానికి ఎందుకో దూరం పెడుతున్నాడో, జాగ్రత్తగా నా పని చేయమ్మా బాబు అని చెప్పి కేకెత్తనట్టే అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు పిలిచిన వాళ్ళందరినీ ఫస్ట్ ఒంటరిని చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? పిలిచిన వాళ్ళందరినీ ఒంటరి చేశాడు. మోషేని 40 సంవత్సరాలు చేస్తాడు ఒంటరి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. చాలా ఇబ్బంది పడిపోయాడు. కానీ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. దావీదుని అడవిలో ఒంటరి చేస్తాడు, ఏలియాని ఒంటరి చేస్తాడు. చాలా ఆయన ఎన్నుకుని ఆయన పరిచర్యలో ముందుకు తీసుకెళ్దాం అని అనుకుంటే, అండ్ అక్కడ కుర్చీలో కూర్చుని పడు సుజ్ఞానం గారు, అక్కడ కుర్చీలో కూర్చుని పడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి చేయుటయే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన చేత దేవుడు ఏదన్నా ఒక పని చేయించుకుందాం అన్నప్పుడు ముందేం చేస్తాడో తెలుసా? ఆయన మనల్ని ఒంటరి చేస్తాడు, ఒంటరిగా మనల్ని ప్రయాణం చేయిస్తాడు ఆయనతో. ఇంకా కుటుంబం మీద రక్తం వస్తుంది, పని మీద రక్తం వస్తుంది, ఇంకా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా అసలు ఏం చేయబుద్ధి అవుతలేదు, ఏం చేయలేకపోతున్నాను, అటు వెళ్ళలేకపోతున్నాను, ఇటు ఎక్కడికి వెళ్తున్నా శనే, ఎక్కడికి వెళ్తున్నా నష్టమే, ఎక్కడికి. దేవుడండి అసలు ఏం చేసినా ఒంటరిగానే మిమ్మల్ని ఒంటరిగానే పరీక్షిస్తాడు. కాకపోతే పని చేయింతానే ఉంటాడు, పని ఏం మానిపించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు పనికొచ్చే వాళ్ళనే వాడుకుంటాడు. ఎలాగా? పనికిరాని వాళ్ళని దేవుడు వాడుకోడు. ఎవరన్నా బైబిల్లో పనికిరాని వాళ్ళు ఎవరినన్నా దేవుడు వాడుకున్నాడని చెప్పండి, చూపించండి. పేతురు చేపలు పడుతున్నప్పుడు వెళ్ళాడు, పనిలో ఉన్నాడు. మోషే గొర్రెలు కాస్తున్నప్పుడు వెళ్ళాడు దేవుడు. అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వెళ్ళి వెళ్ళరా అని కేకేయాడు. పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళని ఎవరిని కేకేయలేదు అసలు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. పని లేకుండా కేకేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. వంట వండే పనిలోనో, లేకపోతే ఏదో ఒక పనిలో. లేడీస్ కాబట్టి మీకు చాలా పనులు ఉంటాయి కుటుంబ బాధ్యతల్లో. వాటిల్లో అయినా కూడా మీరు పనుల్లో బిజీగా ఉండాలి. మార్తమ్మ బిజీగా ఉంది, మేరీ కూడా బిజీగా ఉంది. అందరూ చాలా బిజీగా ఉన్నారు. నువ్వు బిజీగా ఉంటేనే దేవుడు పిలుస్తాడు, నువ్వు బిజీ అయిపోతురా అని. ఎంతమంది పాస్టర్లని దేవుడు ఎలా పిలిచాడో తెలుసా? ఇదిగో నువ్వు బిజీగా ఉన్నావు కదా, ఆ బిజీ షెడ్యూల్ కాదు, తిల్లరా ఈ బిజీలో ఉంది కానీ. నువ్వు దాంట్లో బిజీ అయిపోదాం కదా, తిల్లరా దీంట్లో బిజీ అవ్వు అని చెప్పి ఏం చేశాడు దేవుడు? మీరు వేరే వాటిల్లో ఉన్నప్పుడు వీటిలోకి దేవుడు పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి మీతో పని ఉంటే, మీతో పని లేకపోతే దేవుడు పిలవడం, మీరు అలా చూస్తా ఉండడమే. లేదా మీకు మీరే దాన్ని పురమాయించేసుకుని మీకు మీరే సమర్పించేసుకుని రావడం తప్ప ఇంకో అవకాశం ఏం లేదు. మీరు గమనించాలి. మెయిన్ విషయం ఏంటంటే మీ కుటుంబంలో మీకు సమాధానం ఉండాలి. ఉంటుందా? ఉండదా? ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? సమాధానపరచాలి. ఏం చేయాలి? సమాధానపరుస్తారా? పరచరా? ఎంతమంది పరుస్తారు? నేను మా కుటుంబం ఉన్న వాళ్ళందరినీ సమాధానపరుస్తానండి అని అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో అందరికన్నా మెయిన్ తలకాయ ఒకరు ఉంటారు. ఆ తలకాయ సమాధాన పరిస్థితి అందరూ సమాధాన పడిపోతారు. ఎవరో చెప్పండి? కాదు, చెప్పండి. కుటుంబంలో ఒకరు ఉంటారు, ప్రతి కుటుంబంలో ఉంటారు. వారు గనక సమాధాన పరిస్తే ఇంక ఖచ్చితంగా అందరూ సమాధాన పడిపోతారు. ఎవరో చెప్పండి? తండ్రి అన్నారు, కొంతమంది యజమానుడు అన్నారు, ఇంకా తల్లి అన్నారు, యజమానురాలు, అత్త, ఇంకా కోడలు, మావయ్య గారు, ఇంకా దేవుడు, ఇంకా వారసులు, ఇంకా దేవోరా గారు. దేవునికి స్తోత్రం. ఎవరో కాదు, మీరే. మీరు సమాధాన పరిస్తే సరిపోద్ది. దేవునికి స్తోత్రం.
మా అమ్మ నన్ను సమాధానపరచాలి, నా కొడుకు నన్ను సమాధానపరచాలి, మా ఆయన నన్ను సమాధానపరచాలి, నా కుమార్తె నన్ను సమాధానపరచాలి, మా మావయ్య నన్ను పరచాలి. మీరే ఎవరో మీ ద్వారా మీ కుటుంబం సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. మీరు తల్లా, మీ ద్వారా మీ కుటుంబం సమాధాన పడాలి. మీరు కొడుకు పొజిషన్ ఉన్న మీ ద్వారా మీ తల్లిదండ్రులకు, మీ పిల్లలకు మీ ద్వారానే సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. మీరు కుటుంబంలో గొడవ వచ్చినప్పుడు ఒక అడుగు మీరు వేయండి. అమ్మా ఆగమ్మా, వద్దమ్మా బాబు, ఎందుకమ్మా గొడవ, ఎందుకమ్మా అని కొడుకుగా ఉంటే, మీరు తల్లిగా ఉన్నప్పుడు ఇదిగో ఎందుకురా, ఏదో ఒక సందర్భంలో మీరే ఎవరో మీరే సమాధానపరచాలి అందరినీ. దేవునికి స్తోత్రం. మీ ద్వారా మీ కుటుంబాలన్నీ సమాధాన పడునుగాక. సమాధానపరుచు వారందరూ కూడా ఏమవుతారు? ధన్యులు. ఎవరో అప్పుడు ధన్యులైపోయిన తర్వాత మీరందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన కుమారులకు ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం. సరే, వాక్యంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు దావీదు మహారాజు తర్వాత ఎవరో? యోవాబు, అబ్షాలోము, అమ్నోను, తెకోవ స్త్రీ. దావీదు మహారాజు పొజిషన్ లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీర్పులు తీర్చే పొజిషన్ ఎవరు లేరు. అయిపోయింది, పక్కన పెట్టాను. తర్వాత ఎవరు? యోవాబు లాగా సమాధాన పరిచే వారిగా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉండాలి, మీరు అందరూ ఉండాలి. ఎలా ఉంటారా? ఉండరా? ఉంటారు ఖచ్చితంగా. మీరందరూ యోవాబులా మారిపోదురుగాక. తర్వాత ఎవరు? అబ్షాలోములా చంపేస్తారు అందరినీ. చెప్పండి అమ్మా, చంపాలి. ఒకసారి దేవుడు చంపని చెప్పాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో సరే ఓకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చంపమని చెప్పాడా చెప్పలేదా? పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు వచ్చి ఎవరో చదవలేదు అనుకుంటున్నాను. చంపండి అని ఎప్పుడన్నా చెప్పాడా? ఒకసారి సౌలుకి చెప్పాడండి, జనాంగాన్ని అంతా చంపేమంటే సౌలు కొంతమందిని చంపి. అలా కాదు, మాలు ఉత్తినేది చంపేయండి అన్నాడా? జనాలు చెప్పాడు. దావీదునేమో గొల్లియాతుని చంపమన్నాడు, ఇంకా అందరూ చాలా మంది చంపమన్నారు. కానీ దేవుడు ఉత్తినే వెళ్ళి చంపేయండి అన్నాడా? ఎవరిని చెప్పలేదు కదా. పాపము చేసిన వారిని చంపేమన్నాడు పాత నిబంధనలో. వాళ్ళతో కూడా చంపేయండి, చాలా శిక్షలు ఉన్నాయి వాళ్ళకి. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చంపనలేదు, కానీ ఇన్నిసార్లు క్షమించమన్నాడు. ఎన్నిసార్లు? 70,000 సార్లు. బోల్డ్ సార్లు క్షమించమన్నాడు తప్ప చంపనలేదు. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అబ్షాలోము చంపేశాడు. ఎవరిని? అమ్నోనుని ఏం చేశాడు? ఎందుకు చంపాడు? తన చెల్లి ద్వారా చిన్న పాపం చేశాడు కాబట్టి ఏం చేశాడు? చంపేశాడు. చాలా బాధ, అవునా కదా? ఇప్పుడు మీకు ఏదన్నా ఒక బాధ వస్తే దాని ద్వారా మీరు ఇంకొకరిని చంపే అంత పగ మీలో ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్ లాటిల్లో ఇట్లో అమ్మాయిల గురించి చాలా బాధాకరమైన విషయాలు. ఇంత చిన్నపిల్లలను కూడా పాడు చేస్తున్నారు. యవ్వనస్తులను కాదు, పెద్ద వాళ్ళని కాదు, చిన్నపిల్లలు, చంటి పిల్లలతో సహా కొంతమంది సైకో వాళ్ళు చాలా రకరకాలుగా హింసించి చంపుతున్నారు. వాళ్ళని చూసి మీకు వచ్చేంత కోపం ఏం చేయాలని అన్ని భూమి మీద లేకుండా వస్తుందా కోపం? వస్తుంది, అందరికి వస్తుంది. మీరు అందరూ కూడా మనుషులయ్యి ఒడ్డుకారం మాసాలు అన్ని తింటే ఏమొస్తుంది? వస్తుందా? రాదా? మీ గనక దొరికితే ఆడిని ఇక్కడే గుద్దులు చంపేస్తారు. మీరు ఎక్కడో పొడిసి చంపకలేదు, గుద్దులుగా చంపేస్తారండి. మీరు అంత పగ, మీకు అంత కోపం, అంత ద్వేషం, ఎంతో బాధ. ఓ పక్క నుంచి అబ్షాలోముకి సొంత చెల్లి విషయంలో జరిగింది. మరి చంపడా? మరి మీరు ఇప్పుడు మీరు ఏం చేయాలి? అబ్షాలోములా చంపాలి. కొంతమందిని చంపుతారా? నేను లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ ఏం చేయాలి? చంపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, నన్ను క్షమించండి. మరి చంపకూడదు. ఏం చేయాలమ్మా? ఎవరిని మనం చంపకూడదు. నోటి మాట ద్వారా కూడా చంపకూడదు. ఏం చేయకూడదమ్మా? మనము నోటి మాట ద్వారా అవతల వారిని ఒక్కోసారి చంపేస్తాం. చాలా వాళ్ళు బతకలేరు, పైకి ఏదో బతుకుతారు తప్ప చచ్చిపోయింటారు. వాళ్ళు ఆల్రెడీ పైకి బాగానే బతికేస్తారు, కానీ ఆ మాటకి ఏమైపోతారు వాళ్ళు? నేను చేసిన తప్పులకి, నేను చేసిన పాపాలకి, వాళ్ళు నన్ను అన్న మాటలకి నేను ఎప్పుడు చచ్చిపోయాను. దేవుడు బాప్తిసం ద్వారా పునరుద్ధారం ఇచ్చి బతికించాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోవాలి.
మీరందరూ కూడా మొదట చచ్చిపోయి రెండోసారి బతకాలి. బతికితేనే దేవుళ్ళు అక్కడ ఎత్తబడతారు. ఆమేన్. మొదటిసారి చచ్చిపోలేదనుకో మీరు రెండోసారి బతకపోతే దేవుని దగ్గరికి వెళ్ళరు. మొగమాటం లేకుండా చెప్తున్నాను. ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి 2 పుట్టుకలు 2 మరణాలు ఉంటాయి. ఎన్నమ్మా? 2 పుట్టికలు, ప్రతి 2 మనిషికి 2 సార్లు పుట్టాలి, 2 సార్లు చావాలి. కానీ దేవుని నమ్ముకుంటే 2 సార్లు పుడతాడో ఒకసారే చస్తాడు. ఆమేన్. దేవుని నమ్ముకోకపోతే ఒకసారే పుడతాడో 2 సార్లు చస్తాడు. గుర్తుపెట్టుకోండి. భూమి మీద పుట్టే వాళ్ళందరికీ 2 పుట్టుకులు 2 మరణాలు ఉంటాయి. మొత్తం ఎన్ని? 4. 2 బర్త్ డేట్లు 2 డెత్ డేట్లు ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి 2 సార్లు పుడతాడో ఒకసారే చస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకోలేని వాడికి ఒకసారే పుడతాడు, 2 సార్లు చస్తాడు. అర్థమేలా చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారనుకో, ఇప్పుడు ఎలాగో భూమి మీద వచ్చినప్పుడు తల్లి గర్భంలో పుట్టాం, మొదట పుట్టుక అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మిమ్మల్ని బాప్తిసం ఇస్తారు. అక్కడ నువ్వు మళ్ళీ పుడతావు. దేవునికి స్తోత్రం. ఎన్ని పుట్టుకలు? 2 పుట్టికలు. ఇక్కడ పుట్టావు కాబట్టి ఎలాగో భూమి మీద పుట్టిన వాళ్ళని దేవుడు మరణం ద్వారా తీసుకెళ్ళిపోతారు, చనిపోతాం. అది ఫస్ట్ డెత్. రెండవ మరణం ఏంటో తెలుసా? నరకం. ఏంటి? నరకం. రెండవ మరణం నరకం. మనము ఇక్కడ రెండోసారి పుట్టలేదనుకో, అక్కడ రెండోసారి సావాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదా? ఒకసారి పుట్టావా? రెండోసారి పుట్టలేదా? నీకు 2 ఉంటాయి. ఎక్కడా సత్తావు, అక్కడికి వెళ్ళి నరకంలో కూడా సత్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మీటింగ్లు పెట్టాం. మీటింగ్లో మన వాళ్ళందరూ వస్తారు అనుకున్నాం. మీటింగ్లు చాలా మంది మిస్ అయిపోయారు, రాలేదు. చాలా బాధేసింది నాకు. చాలా ఇంటిల్లో ప్రార్థనకు కూడా రాలేనంత బిజీ అయిపోయారా అని అనిపించిన మన యవనస్తుల పట్ల, మన పట్ల, అందరి పట్ల చాలా చాలా బాధేసింది. ఏంటి అలా మీటింగ్లు? కనీసం మందిరం గురించి కదా, పోనీ మన గురించి ఏమైనా పెట్టుకున్నామా, మందిరం గురించి ప్రార్థన పెట్టుకున్నాం కదా, రాలేదు ఏంటి అనిపించింది. చాలా చాలా బాధపడ్డాను నేను. ఎందుకు రాలేకపోయారు? పోనీ ఏమన్నా బిజీగా ఎక్కడికన్నా, పోనీ పని మీద, పోనీ మన ఫిలోమోన్ అంటే సీనియర్ టోర్నమెంట్ అని చెప్పి వైజాగ్ వెళ్ళాడు, పని ఉంది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పని అయ్యి ఏదో విధంగా కొంచెం అడిగి వెళ్తే పర్లేదు, ఏదో విధంగా పర్లేదు. కొన్ని అనవసరమైన వేరే వేరే పనుల నిమిత్తమే కూడా మందిరాలు మానేసి ఇంటి దగ్గర ఉన్నారు. వానను కొంతమందికి వంక, వాన వచ్చిందని కొంతమంది రాలేదు ప్రార్థనకి. కొత్తగా వాక్యం టైంకి ఆగిపోయింది వాన, ప్రార్థన టైంకి ఆగిపోయింది. వాన వచ్చిందని కొంతమంది, మరి ఈరోజు భోజనాలకు కొంతమంది రాలేదు ఎందుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. 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 అమ్మ, మీరు దేవునిలో మీరు జన్మిస్తే, మీరు జన్మించారని నేను విశ్వసిస్తున్నా. జన్మించకపోతే జన్మించండి. కొంతమంది ఏమనుకుంటారు, బాప్తీసం పొందితే మేము జన్మించేసాం అనుకుంటారు. బాప్తీసం పొందితే ఎలాగో తెలుసా? తల్లి గర్భంలో పడ్డట్టు. ఎలాగా? తల్లి గర్భంలో పిల్లోడు పుడితే, పిల్లోడు వచ్చాడు అనుకోండి, భూమి మీదకి వచ్చేయనట్టున్నాడు. ఆడేమవ్వాలి? పిండం అవ్వాలి. ఒక 9 నెలల్లో ఇది అవ్వాలి. బాగా రక్త మాంసాలన్నీ ఏర్పడాలి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు అన్నీ తయారయ్యాక అప్పుడు బయటకు వస్తాడు. ఒకవేళ ఏం తయారవ్వకుండా వచ్చాడనుకో నెల తక్కువది అంటారు. బాధ, బ్రెయిన్ ఉండదు, సరిగ్గా పనిచేయదు, కిడ్నీలే చిన్నగా ఉంటాయి, లివర్లు చిన్నగా ఉంటాయి, లోపలన్నీ అవయవాలన్నీ సరిగ్గా ఉండవు. చక్కగా మీ అమ్మగారులు అందరూ కూడా మిమ్మల్ని చక్కగా అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అసలు మా పాస్టర్ గారు ఎన్నెన్ని సాహసాలు చేశారో, ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్నిసార్లు పడతా లెగిశారో, ఎన్నిసార్లు దొల్లారో, చాలా తిప్పలు పడ్డారు. అయ్యా, నీవు సుందరాంగుడిని ఇస్తావో లేకపోతే అందవిహీనుడిని ఇస్తావో, ఎలాంటి వాడిని ఇస్తావో నువ్వు ఊహించేసుకున్నాను. నేను అందమైన సుందరాంగుడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. అని దేవుడియే ఆయన. మీరు మనం అందరము చేసిన సంఘ ప్రార్థనలే ఆయనకి మహిమ. దేవునికి స్తోత్రం. చక్కగా మరి అమ్మాయి విషయంలో కూడా మరి ఆ బిడ్డ పక్షాన మనం అందరం ఉండి ప్రార్థన చేసాం. చక్కటి సులువైన కానుపు వచ్చింది. దేవునికి స్తోత్రం. మీకు వాళ్ళ వైఫ్ కూడా మంచి సులువైన కానుపు వచ్చింది. దేవుడు అసలు ఈ కాలంలో సులువైన కానుపు అంటే ఇలా చూస్తున్నారు అని అంటున్నారు. 10 మంది వెళ్తుంటే 9 మందికి ఆపరేషన్ జరిగిపోతున్నాయి. అమ్మా బిడ్డదమ్మా, పేగిటమ్మా, అదమ్మా, ఇదమ్మా 100 కారణాలు చెప్తున్నారు. దేవుని యొక్క చల్లని దీవెన మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి దేవుడు అవకాశం ఇచ్చాడు.
చక్కగా అందమైన పాప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో చూద్దాం అనుకున్న మొన్న వెళ్ళి చూసి వచ్చాను. ఆమేన్. మొన్న వెళ్ళి చూసి చక్కగా దేవుడు ఏదో నాకు అవకాశం ఇస్తే ఒక చిన్న వెండి మొలతో పెట్టుకొని పట్టుకుని వెళ్ళాను. చక్కగా వేసుకుని మళ్ళీ పీకేసింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అరుతుంటే మొత్తం అక్కడ భూమి దద్దరిల్లిపోతుంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మళ్ళీ మన మందిరానికి ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఎప్పుడు పాటలు పాడుతుందో ఇక్కడ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏముంది దేవుని అసలు సృష్టి ఎంతో లోపల మీరు బాప్తిసం పొందారంటే గర్భంలో ఉన్నట్టే. ఆమేన్. పరిశుద్ధాత్మ అనే బాప్తిసం మీకు ఆవరిస్తే అప్పుడు మీరు ఈ భూమి మీద పుట్టినట్టు దేవుని యొక్క ప్రణాళికలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు గమనించాలి, మీరు ఏదో బాప్తిసం పొందినంత మాత్రాన పెద్ద ఇదైపోరు. మీరు పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలి బలంగా. ఆమేన్. ఆయనే మనల్ని తీసుకెళ్ళేది రేపు పొద్దున్న. ఆమేన్. ఆయన లేకపోతే మీకు ఇబ్బందే. అర్థమవుతున్న కొంతమంది బాప్తిసాలు కూడా పొందలేదు. మరి మన వినయ్ పవన్ ఎప్పుడు పొందుతారు, వర్ష ఎప్పుడు పొందుతాడు, మరి వీళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలు ఎప్పుడు పొందుతారు, ఇంకా చాలా మంది ఉన్నారు పొందాల్సిన వారు. వారందరూ కూడా, ఎందుకంటే మా గురించి మీ తల్లిదండ్రుల గురించి కాదు, ఎవరి గురించో మీరు పొందొద్దు. అసలు మేము మిమ్మల్ని బతిమాలుతున్నామని, తిడుతున్నామని, అరుస్తున్నామని అసలు పొందొద్దు. ఎందుకంటే మీరు 2 సార్లు పుడితేనే 2 సార్లు సాగకుండా ఉంటారు. ఆమేన్. దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆసక్తి ఉంటేనే పొందాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓకే, అబ్షాలోము లాగా అందరినీ చంపాలా? వద్దు. చంపాలి. ఎదుటి వారిని చంపకూడదు. ఎదుటి వారిలో ఉన్న పాపపు ఆలోచనలు, చెడు తలంపులన్నీ చంపాలి మీరు, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇంకా అబ్షాలోము అమ్నోనుని ఇంకా వేరే ఆప్షన్లు చంపేయడు అంతే. ఇప్పుడు మనలో ఉన్నవాడిని కీడుని చంపుదాం, పాపాన్ని చంపుదాం అని ఏం ఆలోచన, చంపేయడు. అలా మీరు ఏం చేయాలి తెలుసా? సమాధానం పరిచేటప్పుడు కొంచెం ముందు వాళ్ళలో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, వాటిని చంపాలి. ఏం చేయాలి? ఆమేన్. బ్యాడ్ క్వాలిటీ. నువ్వు ఎవరైనా సమాధాన పరచడానికి వెళ్ళావు అనుకో, వాటిలో కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, వాటిని ఏం చేయాలి? నువ్వు చంపేయాలి. ఖచ్చితంగా నువ్వు వాటిని చంపకుండా సమాధాన పరిద్దామంటే ఇందాక బ్యూటీ యామస్ట్రీ లాగా ఉంటుంది. ఈరోజు సెటిల్మెంట్ అయిపోద్ది, వారం రోజుల తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ మెల్లగా బ్యూటీ వెళ్ళి ఆ పెన్సిల్ వచ్చేది, మెల్లగా యామస్ట్రీ వెళ్ళి ఆ పెన్ అట్టుకొచ్చేది. ముందు ఆలలో ఉన్నదాన్ని చంపేసి నువ్వు సమాధాన పరిచావు అనుకో, ఆమేన్. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, దావీదు మహారాజు గారిలా తీర్పులు తర్వాత యోవాబులా ఉంది. దావీదు మహారాజులా ఏం చేయాలి చెప్పండి? తీర్పులు తీర్చు. సరే, ఈ లాస్ట్ లో వద్దాం, లాస్ట్ పాయింట్. తర్వాత 2 ఎవరు? యోవాబు గారు. యోవాబు లాగా ఏం చేయాలి మీరు అందరూ? సమాధానపరచాలి. 2 3 అబ్షాలోము అబ్షాలోము లాగా ఎదుటి వారిలో ఉన్న పాపాలని ఏం చేయాలి? చంపేసేయాలి. 4 అమ్నోనులాగా పాపాలు అమ్నోను లాగా పాపాలు చేయకూడదు. నీకు దండం పెడతానమ్మా, అస్సలు అమ్నోను లాంటి పాపాలు మనం ఎవ్వరూ కూడా చేయకూడదండి. బైబిల్లో అలాగా గద్దించాడు, చేయకూడదు అన్నాడు, చెయ్యమనలేదు. కొంతమంది పనికి మనల్ని ఏమంటారో అవి చూపించి అలా జరిగింది కదా, అలా చెయ్యాలా అని అడుగుతారు వాళ్ళ బురద కూలాల్లో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ ఏంటోనండి, ఈ మధ్యన బాగా సోషల్ మీడియాలో యేసుక్రీస్తు ప్రభువాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి స్టిక్కర్లు, పిచ్చి పిచ్చ గిఫ్ట్స్, ఎమోజీలు, రీల్స్లో కొంతమంది నటించేవారు, కొంతమంది చాలా దారుణంగా యేసుక్రీస్తు ప్రభువారిని ట్రోల్స్ చేస్తున్నారు. చాలా బాధేస్తుంది. మనము అసలు ఆయన రక్తంలో కడగబడిన మనము అంటే ఎలా ఉంటుందంటే, మీ తండ్రి ఎంతో కష్టపడి మీకు మంచిగా మిమ్మల్ని పెంచి పోషిస్తే ఎవరో మీ తండ్రిని చీచి తూతు అని చెప్పి ఊస్తా ఆయన్ని గురించి చెడ్డగా మాట్లాడితే మీకు ఎంత బాధ వస్తుందో తెలుసా? అంతకంటే ఎక్కువ బాధ వస్తుంది. ఫోన్ ముట్టుకుంటే ఓపెన్ చేస్తే అయ్యే కనబడతాయి, చాలా బాధ వచ్చేస్తుంది. ట్రోల్స్ చాలా ఇబ్బంది, ఏమీ చేయలేం పరిస్థితి. ఎందుకంటే ఎవరితో తలకాయ నొప్పి పెట్టుకున్నా మనకు గొడవ తప్ప ఇంకోటి ఏమి ఉండదు. ఎప్పుడో ఒకసారి ఒకే ఒక స్టిక్కరో ఒక డైలాగ్ ఏదో ఒక కామెంట్ రాశాను నేను, దేవుని మీద ఒక రోషం పొరిగిపోయి రాశాను. దానికి ఎంతమంది కామెంట్లో, అది నువ్వు ఎక్కడ రా, నేను నరికేస్తాను రాజు, పొడిచేస్తాను రాజురా, ఇది ఎంతమంది. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి డిలీట్ చేసిన కామెంట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనకు అసలు
ఒక్కోసారి బాధ వచ్చేది, ఇబ్బంది వచ్చేస్తుంది, ఏదో చేశారనిపిస్తుంది. కానీ మనము ఏం చేసినా కూడా మన తలపైన నష్టం వస్తుంటే మనం దాంట్లో ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు. అస్సలు మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి. కానీ మనల్ని ఇంకొకరు వచ్చి సమాధాన పరిచేవారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అదే అనుకుంటాను, దేవా నన్ను ఎవరినైనా కొంతమందిని సమాధాన పరిచేవారిగా ఉంచాయా, నాకు ఇంకొకరు ఎవరో వచ్చి సమాధాన పరిచేవారుగా మార్చద్దా అని అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్నోను లాంటి పాపాలు మనం ఎవరు కూడా చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. తెకోవ స్త్రీ వలె మనం ఏం చేయాలి, మీకెవరన్నా ఒక పని అప్పచెప్తే, మీకెవరన్నా ఒక పలానాది చెయ్యాలి, నువ్వు పలానా పని చేసుకురావాలి అని మీకు అప్పచెప్తే దానికి 100% ఏం చేయాలి, సాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా బాగా జరిగిందనుకోండి, సమాధానం అంతా బాగా అయిపోయింది అనుకోండి, కష్టపడిన దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? 33వ వచనం లాస్ట్ లో ఉంటారు. దావీదు ఏం చేశాడు, రాజు అబ్షాలోముని ముద్దు పెట్టుకున్నాడు. మీరు సమాధాన పరిచారు కదా, పాపాన్ని చంపి సమాధాన పరిచి చక్కగా వారి యొక్క కుమారుని మళ్ళీ ఆ రాజు దగ్గరికి, దేవుడి దగ్గరికి సమాధాన పరిచారు. చూసినప్పుడు మీకేం చేస్తాడు, దేవుడే అమ్మా నా కుమార్తె నా కుమారుడు అని చెప్పి మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం, మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన. ఎందుకంటే సమాధాన పరిచే వారందరూ కూడా ఎవరో, ఇప్పుడు ధన్యులైన వారందరూ కూడా ఎవరో, దేవుని కుమారులు. దేవుని కుమారులు. అంటే దావీదు అబ్షాలో ముందు పెట్టినప్పుడు దేవుడు మనలందరం కూడా, వాళ్ళందరం ఇప్పుడు మనందరం ఏమైపోయాం, ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడు, పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరము ఆయన తండ్రి దగ్గర మనమందరము ముద్దు పెట్టుకుని వారి వలె ఉందుముగాక. ఆమేన్, 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 ఆమేన్. మనల్ని సమాధాన పరుద్దాం అనుకుంటాడు ఆయన. కాకపోతే పైకి రాజు కదా, దేవుడు కదా, కోపంగా ఉంటాడు మన మీద, కానీ లోపల ఏడుస్తూ ఉంటాడు, మన కోసం బాధపడుతూ ఉంటాడు ఆయన. సమాధాన పరిచే వాళ్ళు లేవాలి. దేవునికి స్తోత్రం. మన మందిరం నుంచి అనేక మంది సమాధాన పరిచే వారు లేచుదురుగాక. ఆమేన్. మీ పక్కన వారికి షేకండి ఉన్నాను. అమ్మా సమాధాన పరచండి, మీరు ధన్యులవుతారు, మీరు దేవుని కుమారులు అనబడతారు. మీరు నేను మన సంఘమంతా కలిసి అనేక మందిని సమాధాన పరచుదుముగాక. ఆమేన్. మంచిదండి. దేవుడి క్లుప్త వాక్యాన్ని మనందరి వినికిట్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేస్తున్న